టుడే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం కస్టమర్ హూ విజిటెడ్ బట్ డిడెంట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం. సో మనకేంటంటే ఒక విజిటర్ టేబుల్ ఇచ్చాడు, విజిటర్ టేబుల్ అండ్ ట్రాన్సాక్షన్ టేబుల్ ఇచ్చాడు. సో విజిటర్ టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఏఎంబి మాల్ ఉంది. సో ఏఎంబి మాల్ లో ఒక పర్సన్ విజిట్ అయ్యాడు. సో విజిట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఒక ఐడి జనరేట్ అవుతుంది, దాట్ ఈస్ దిస్ వన్. అండ్ వాడికి ఒక యూనిక్ ఐడి క్రియేట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి, సో వాళ్ళ డేటా స్టోర్ అవుతుంది ఇక్కడ. సో దట్ ఈస్ ద విజిటర్ టేబుల్. అలాంగ్ విత్ దాట్ ఒక ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది ఇంకోటి. ట్రాన్సాక్షన్ టేబుల్ ఏమైందంటే, సో వన్ పర్సన్ విజిట్ అయ్యే తర్వాత ఎంబీ మాల్ లో సో వన్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడు. బిల్ జనరేట్ అయ్యేటప్పుడు మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అనేది స్టోర్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ విజిటర్ ఐడి కూడా స్టోర్ అవుతుంది. ఓకే, విజిటర్ ఐడి కూడా స్టోర్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ ఒక ఎంతైతే పర్చేజ్ చేశాడు ఆ ప్రొడక్ట్స్, ఆ అమౌంట్ కూడా క్యాప్చర్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద టేబుల్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం అడిగాడు నార్మల్ గా, ఇది క్లోజ్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద ఐడీస్ ఆఫ్ ద యూజర్ హూ విజిటెడ్ వితౌట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు. అంటే మనకి టూ కైండ్స్ ఆఫ్ కస్టమర్ ఉంటారు కదా. వన్స్ విజిట్ చేస్తారు, బట్ కొంతమంది ప్రొడక్ట్స్ కొంటారు. సో వాళ్ళు ఏంటంటే పర్చేజ్ చేస్తారు ప్రొడక్ట్స్. కొంతమంది ఏంటంటే వెళ్తారు నచ్చక ఆర్ సమ్ కైండ్ ఆఫ్ విజిట్ కోసం వెళ్తారు. సో వాళ్ళు కొనకుండా ఎనీ ట్రాన్సాక్షన్ చేయకుండా వెంట్ బ్యాక్ వెళ్తారు. సో అలా వెంట్ బ్యాక్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డేటా కావాలి. ఓకే, అలాంగ్ విత్ దట్ ఏం అడిగాడంటే ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దే మేడ్ దిస్ టైప్ ఆఫ్ విజిట్స్. లెట్స్ ఏ నా పర్సన్ వెళ్ళాడు, నచ్చలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయక. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ డే వెళ్ళాడు, మళ్ళీ పర్చేజ్ చేయలేదు, మళ్ళీ వెళ్ళిపోయాడు. సో టూ టైమ్స్ వచ్చాడు కదా. సో అలాంటి కస్టమర్స్ యొక్క డేటా మనకి కావాలి. అది ఎన్నిసార్లు అలా వచ్చి కొనకుండా వెళ్ళాడు, ఆ డేటా కావాలి మనకి. మనకి దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో మన ఈ రెండు టేబుల్స్ యూజ్ చేసుకొని మనం దీన్ని ఎలా గెట్ చేసుకుంటాం అనేది మనకి ప్రాబ్లం స్టేట్మెంట్ అనమాట. మనం ఏమనుకున్నాం, ఎవరైతే ట్రాన్సాక్షన్ చేయకుండా బ్యాక్ వెళ్ళిపోతారో వాళ్ళ యొక్క డేటా కావాలనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ విజిటర్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లోనే మనకి టూ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. విజిట్ చేసి పర్చేజ్ చేసే వాళ్ళు అంటే వీళ్ళు ఈ డేటా, ఇంకోటి పర్చేజ్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి ఏం కావాలి, మన విజిటర్స్ టేబుల్లో ఆల్ రికార్డ్స్ కావాలి, దీంట్లో ట్రాన్సాక్షన్ రికార్డ్స్ కావాలి. సో దట్ మనకి ఏంటి, ఎవరైతే పర్చేజ్ చేశారో ఆ డేటా మనకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే పర్చేజ్ చేయలేదో ఆ డేటా ఇక్కడ లేకపోతే ఏమవుతుంది, ఆ ప్లేస్ నల్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఆ నల్ని ఫిల్టర్ అవుట్ చేస్తే ఎవరైతే పర్చేజ్ చేయలేదో వాళ్ళ యొక్క డేటా వస్తుంది. సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, మనకి ఆల్ డేటా తీసుకోవాలనిపిస్తుంది లెఫ్ట్ లెఫ్ట్ టేబుల్లో. సో లెఫ్ట్ టేబుల్లో తీసుకోవాలి. సో ఏమవుతున్నప్పుడు లెఫ్ట్ జాయిన్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ టేబుల్. ఓకే, సో visitor tables. Similarly, I'm taking this column. Okay, so first ఏంటి visitor ID. So this is the common, this is the primary key, we can say. This is the, if you say, one key. Now, okay. Now do the left join. So what left join does, so visitor ID 1. So is there any visitor ID ones? Yes, there is a visitor ID 1. So entire data will fetch. So I'm placing here. Similarly, 2. Is there any 2 in the visitor ID 2? So entire data will fetch and placed here. Similarly, visitor ID 4. Is there any visitor ID 4? No. So any transaction చేయలేదు. సో ట్రాన్సాక్షన్ చేయలేదు. సో నల్, నల్ అని స్టోర్ అవుతుంది. పర్సన్ యూజ్ చేశాడు బట్ ఎనీ పర్చేజ్ నల్ అని స్టోర్ అవుతుంది. సిమిలర్లీ 5 అనేది 3 టైమ్స్ వచ్చాడు. ఓకే, సో ఇది సమ్ పర్చేజెస్. సో ఫస్ట్ ఓకే, సో ఏం చేస్తానంటే 2 3 టైమ్స్ వచ్చాడు కదా. సో మళ్ళీ ఈ విజిటర్ డేటాని నేను ఇక్కడ తీసుకుంటా. ఓకే, సో ఫస్ట్ ఇది నేను క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ టైం, సెకండ్ టైం, సో 300 వర్త్ ప్రొడక్ట్స్ కొన్నాడు. సో ఐ క్యాప్చర్డ్ ఇట్. థర్డ్ టైం కూడా వచ్చాడు. సో విజిటర్ ID 4. సో ఈసారి
200 వర్త్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాడు. సో మనకి డేటా వచ్చేసింది. నెక్స్ట్ సిక్స్ సిక్స్ అవైలబుల్ ఉందా లేదు. సో సిక్స్ కూడా ఎనీ ట్రాన్సాక్షన్ చేయలేదు. సో సిమిలర్లీ నల్. 7 కూడా ఎనీ ట్రాన్సాక్షన్ చేయలేదు. సో నల్. 8 చూసుకుంటే 8 కూడా ఎనీ ట్రాన్సాక్షన్ చేయలేదు. సో నల్. సో నల్. సో ఐమ్ జస్ట్ అప్లైయింగ్ సమ్ ఫిల్టర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ టేబుల్. సో మనకి ఏంటి, ఆ, ఎవరైతే ట్రాన్సాక్షన్ చేయలేదో వాళ్ళు కావాలి కదా. సో వాళ్ళు కావాలంటే సింపుల్ గా ఏంటి, మనం నల్లని ఫిల్టర్ అప్లై చేయొచ్చుగా. ఓకే. సో మనకు కావాల్సింది ఏంటంటే నల్లని నల్లని ఫిల్టర్ చేసాం అనుకోండి, వీళ్ళెవ్వరూ ట్రాన్సాక్షన్ చేయలేదు. సో మనకు క్లియర్ గా అర్థమవుతుంది కస్టమర్ 30 అండ్ 9654 అనే పర్సన్స్ అలా ఏ ట్రాన్సాక్షన్ చేయలేదని అర్థమవుతుంది. సో వాళ్ళ ఎన్నిసార్లు విజిట్ చేశారని కావాలి. సో సో అప్పుడు ఎలా చేస్తాం మనం. సో కస్టమర్ ఐడి తీసుకున్నాం. సో ఇతనేమో వన్ టైం విష్ చేశాడు బట్ ఎనీ థింగ్స్ పర్చేజ్ చేయలేదు. ఇతనేమో 96. సో ఇతను కూడా వన్ టైం. ఇక్కడ చూస్తే మన కస్టమర్ ఐడి 2 టైమ్స్ ఉంది. సో 2 టైమ్స్ కాబట్టి సో 54 అనే కస్టమర్. సో ఐఎమ్ జస్ట్ గ్రూపింగ్. సో గ్రూప్ చేసేటప్పుడు మనకి ఇది ఒక క్లబ్ అవుతుంది. 2 టైమ్స్ కదా. సో 2 టైమ్స్. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఓకే. కౌంట్ ఆఫ్ విజిట్స్ వీ కెన్ సే. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో మనకి ఏంటి చూస్తే 54 అనేవాడు టూ టైమ్స్, 30 అనేవాడు 1 టైం, 96 అనేవాడు 1 టైం. సో సిమిలర్లీ ఇలానే మనం 1 by 1 ఆ సీక్వెల్ లో ఎలా రాద్దాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం, మనం లెఫ్ట్ జాయిన్ చేసాం కదా. లెఫ్ట్ జాయిన్ చేసాం. ఓకే. సో సెలెక్ట్, మనకి ఆల్ కాలమ్స్ కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మనం ఈ టేబుల్ గెట్ చేసుకుందాం. ఈ టేబుల్ ఏంటి, ఆల్ కాలమ్స్ గెట్ చేసుకున్నాం కదా. సో ఆమె స్టార్ యూజ్ చేశాను ఫ్రమ్. సో మనం దేంతో చేస్తున్నాం, లెఫ్ట్ జాయిన్ వెజిటేబుల్ తో చేస్తున్నాం. లెఫ్ట్ జాయిన్, సో వెజిటేబుల్. సో వెజిటేబుల్. So I'm giving alias as a v, and what we are doing, the left join. So left join. So with the which table, the transaction table. So transaction table. So I'm just giving as a t. So I'm just giving on. So which table, so v. So v, what is the primary key, so how we can join register id, and from transaction table, transaction table, what is that, register id as well. So capital T and dot register id. Okay. So what we'll get, so we have to, the expect output was this table. Okay. This table, let me run that. So we're not getting output, so we are getting, we are going with 1 by 1. Okay. So if you see here, 1 23 12 1 9 10 1 23 12 1 9 10, at the same time 854 nulls, 854 nulls. So this is the first step. What is the second step, we have to apply the filter. So మనకి ఏంటి లాజిక్, ఎవరైతే విజిట్ చేసి ట్రాన్సాక్షన్ చేయలేదో వాళ్ళ డేటా కావాలి. సో వాళ్ళ డేటా ఏంటి, నల్ అంటే వాళ్ళు ఏ థింగ్స్ పర్చేజ్ చేయలేదు, ఏ ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అవ్వలేదు వాళ్ళ డేటా పైన. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ నల్. Similarly, I'm using here to filter the data that I, okay. So I'm using where clause. So on which column I'm applying, the visitor ID, right? So visitor ID. So visitor ID from the transaction table. Okay, right? So I'm using the T as alias, so transaction table visitor ID. So just filter out here nulls, right? So I'm using is null. Okay, is null.
So now what I'm getting was, so once I filtered, so I'm getting these 4 records, 1, 2, 3, 4. Okay. That is my expectation here. It's not an output exactly. So we'll go step by step. Okay. 4, 6, 7, 8. 4, 6, 7, 8. This is the expectation. Okay. So we are reaching that. So the next step is we want only the customer IDs. So if you see here, the customer is IDs were duplicated here. So there is only 3 customers, 30, 96 for 54. Here we have the 2 customers here. So we have to aggregate it. We have to group by it. So that we'll get it to 1, right? So I'm just using, for that what I'm using. So there is a group clause. So group by. Before that, so what is the required columns? The customer ID, right? So customer ID, customer ID, customer ID. And so what is the next one? So the count of number of transaction. So I'm using the count of star. Star, what it does is, so let's say if I'm taking the customer ID level, right? So customer ID level, it go to the customer ID and check how many records it has. It has only 1 record, right? So it will fetch only 1 record. Similarly, if I pass these 2 things, so how many records for the 54? 2 records, right? It will fetch 2 records. Similarly, so count star will does group level, the dimension level, count will it will does. Okay, it will does. So if you are using the count, so definitely we have to aggregate the dimensions as well. So if you want the sum of all these things, we have to do dimensions కూడా we have to do group by. So customer ID ని గ్రూప్ చేస్తాం. సో గ్రూప్ అయ్యి ఇది కుములేటివ్ అవుతుంది. నా run తో so what is an issue here? So I'm just giving we have to provide some alias name, count number of transaction. Okay, now rerun it. So this is an expected output. So 54 to 96 1 96 1 31. So we're getting it. So thank you for watching. వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కంటెంట్ నేను చేయాలని అనుకుంటే ఛానల్కి సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తర్వాత ట్యూటోరియల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.